ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర మంగళ శాసనం నేర్చుకుందాం. ఇందులో మొత్తం 14 శ్లోకాలు ఉన్నాయి. ఫస్ట్ 5 శ్లోకాలు ఈరోజు శుద్ధ ఉచ్చారణతో మనం నేర్చుకుందాం. అయితే ప్రతి ఒక్క శ్లోకాన్ని నేను ఫస్ట్ ఒక్కొక్క పదం చెప్తాను, తర్వాత 2 పదాల కింద, తర్వాత లైన్ మొత్తం, తర్వాత ఫుల్ శ్లోకం కింద అలా ఒక్కొక్క పాఠం కింద చెప్తాను. నేను చెప్పాక రిపీట్ చేస్తూ ఉండండి. చక్కగా ప్రతి పదాన్ని మీకు కూడా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. అయితే మీలో ఎవరికైనా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం నేర్చుకోవాలి శుద్ధ ఉచ్చారణతో అనుకుంటే ఈ కింద ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు శ్లోకాసు 5 చొప్పున నేర్చుకోవచ్చండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఆ లింక్ చూసుకోండి. అయితే ఈరోజు శ్రీ వెంకటేశ్వర మంగళ శాసనంలో 5 శ్లోకాలు ఒక్కసారి నేను పాడతాను. తర్వాత మనం శ్లోకాసు 1, 2, 3, 4, 5 ఆ విధంగా నేర్చుకుందాం. ఒక్కసారి చూడండి. ఎందుకు 5 శ్లోకాలు మొదటిగా పాడతాను అంటే మీరు మోటివేట్ అవుతారని, అంటే మీకు కూడా నేను కూడా ఇలా పాడాలి అని మీకు అనిపిస్తుంది. సో దానితో మీరు మోటివేట్ అయ్యి నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో ఒకసారి ఫస్ట్ 5 శ్లోకాసు పాడుతున్నాను. జాగ్రత్తగా వినండి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీవేంకటాద్రిశృంగాగ్రమంగళాభరణాంగ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. బాగుంది కదండి. ఇప్పుడు ఒకసారి ఒక్కో శ్లోకం చెప్పండి నేర్చుకుందాం. ఓకే, మొదటి శ్లోకం నేర్చుకుందాం. శ్రియః కాంతాయ. ఇక్కడ శ్రియ తర్వాత 2 చుక్కలు ఉన్నాయి కదండి, విసర్గ. దానికి శ్రియః కాంతాయ అని పలకాలి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓకే, ఇప్పుడు 2 పదాలు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను చూడండి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓకేనా, చెప్పారా? ఇప్పుడు శ్లోకం మొత్తం ఒకసారి పాడదాం.
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓకేనా? ఒకసారి మళ్ళీ మీరు శ్లోకం మీకు నోటికి రానట్టు పదాలు తెలియనట్టు ఉంటే కొంచెం పాజ్ చేసి వీడియోని శ్లోకం నేర్చుకొని అప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్లో పాడడానికి ట్రై చేయండి. ఒకసారి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పాడతాను, జాగ్రత్తగా చూడండి, వినండి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆ విధంగా పాడడానికి ట్రై చేయండి. ఆ విధంగా వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు రెండో శ్లోకం నేర్చుకుందాం. ఒక్కో పదం చెప్తాను, రిపీట్ చేయండి నా తర్వాత. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ఓకేనా? ఇప్పుడు రెండు పదాలు చెప్తాను. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ఓకే, చెప్పారా? ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం నిదానంగా చెప్తాను, మీరు కూడా అదే విధంగా నిదానంగా చెప్పండి. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ఎక్సలెంట్, మీరు కూడా అంతే స్లోగా నిదానంగా చెప్పారనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చెప్తాను, అంటే మీరు కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత ట్రై చేయండి ఫాస్ట్గా చెప్పడానికి. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ఓకేనా? ఇప్పుడు మూడో శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళా భరణాంఘ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓకేనండి, ఇప్పుడు రెండు పదాలు చెప్తాను, రిపీట్ చేయండి. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే మంగళానాం నివాసాయ
శ్రీనివాసాయ మంగళం. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. శ్రీ వెంకటాద్రి శృంగాగ్రమంగళాభరణాంఘ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓకే, ఇప్పుడు నేను కొంచెం స్లోగా శ్లోకం మొత్తం పాడతాను, అదేవిధంగా మీరు కూడా ట్రై చేయండి. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓకే, చాలా చక్కగా పాడుతున్నారు. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో నేను పాడతాను, అంటే మీరు 2-3 సార్లు ఈ శ్లోకం మళ్ళీ ఒక్కొక్క పదం అలా రిపీట్ చేసుకొని బాగా ఫుల్గా వచ్చిన తర్వాత అలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పాడడానికి ట్రై చేయండి. శ్రీ వెంకటాద్రి శృంగాగ్రమంగళాభరణాంఘ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓకే అండి, ఇప్పుడు 4వ శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, మొదటిగా చూసుకోండి. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఓకే, ఇప్పుడు 2 పదాలు చెప్తాను. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఓకే, ఇప్పుడు నేను శ్లోకం మొత్తం కొంచెం స్లోగా చెప్తాను, జాగ్రత్తగా ముందు అబ్జర్వ్ చేయండి, తర్వాత మీరు పాడండి. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఓకే అండి, ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా పడతాను, చూడండి ఒకసారి. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఓకే అండి, ఇప్పుడు 5వ శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే
సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. ఓకేనా? ఇప్పుడు 2 పదాలు చెప్తాను. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. ఓకేనండి? ఇప్పుడు శ్లోకం మొత్తం నెమ్మదిగా పాడతాను. నేను పాడిన తర్వాత మీరు పాడండి. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. ఓకే, ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా పాడతాను. ఒకసారి చూడండి 5వ శ్లోకం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. ఓకేనండి? బాగా ప్రాక్టీస్ చేయండి 1కి 4 సార్లు. ఒకసారి నేను 5 శ్లోకాలు ఒకసారి కొంచెం పాడతాను. మీరు కూడా ఎండ్ ఆఫ్ ద డే నేర్చుకున్న తర్వాత బాగా నేర్చుకున్నాక ఒకసారి 5 శ్లోకాలు పాడడానికి ట్రై చేయండి. అయితే ఫస్ట్ శ్లోకం మాత్రం 2 సార్లు పాడడానికి ట్రై చేయండి. 2 సార్లు పాడాలండి. ఫస్ట్ శ్లోకం 2 సార్లు పాడి అప్పుడు 2వ శ్లోకం పాడండి. రెడీ, స్టార్ట్ చేస్తున్నాను. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషీ సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీవేంకటాద్రిశృంగాగ్రమంగళాభరణాంఘ్రయే మంగళానాన్నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. ఓకేనండి? ఈరోజు 5 శ్లోకాలు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ రేపొద్దున ఇంకొక 5 శ్లోకాలతో కలుసుకుందాం. నెక్స్ట్ 10వ శ్లోకం వరకు నేర్చుకుందాం రేపొద్దున. ఓకే అండి, అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.